హలో ఎవ్రీవన్. ఈరోజు ఇంకొంచెం మనం వైల్ లూప్, ఇంకా ఇఫ్ లూప్, ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్స్ గురించి, ఇంకా మాడ్యూల్స్ గురించి మనం కొంచెం నేర్చుకుందాం. నిన్నటి కంటిన్యూషనే కానీ కొంచెం ఇంకా ఎడిషనల్గా మనం మాడ్యూల్స్, పైథాన్ మాడ్యూల్స్ అంటే ఏంటి, దాని యూజ్ ఏంటి మనం ఇక్కడ చూద్దాం. ఈరోజు వచ్చేసి ర్యాండమ్ అనే మాడ్యూల్ మనం చూద్దాం. పైథాన్లో ఎప్పుడైనా మనం మాడ్యూల్ వాడుకోవాలంటే ఇంపోర్ట్ స్టేట్మెంట్ వాడతాం. ఇంపోర్ట్ ఫాలోడ్ బై ఏ మాడ్యూల్ అయితే ఆ మాడ్యూల్ నేమ్ రాయాలన్నమాట. సో ఈ ర్యాండమ్ అనే మాడ్యూల్లో చాలా ఫంక్షన్స్ ఉంటాయి. చాలా ఫంక్షన్స్ కానీ లోపల ఆల్రెడీ డిఫైన్ రాసేసి ఉంటాయి అన్నమాట. అంటే మనకి ఫ్రీక్వెంట్గా ఇది ఎలాగంటే ఆల్రెడీ చాలామంది దీన్ని వాడి ఉన్నారు. సో ఇది స్టాండర్డ్ లైబ్రరీ, పైథాన్కి ఒక స్టాండర్డ్ లైబ్రరీ అని ఉంటుంది. ఆ స్టాండర్డ్ లైబ్రరీలో ఈ మాడ్యూల్ ఉందన్నమాట. ఒకవేళ అప్పుడప్పుడు బయట మాడ్యూల్స్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, స్టాండర్డ్ లైబ్రరీలో లేనటువంటివి. లైక్ మీరు వెబ్ స్క్రాపింగ్ చేయాలనుకోండి, బ్యూటిఫుల్ సూప్ అని ఒకటి ఉంటుంది, BS4, అది ఇన్స్టాల్ చేసుకోవాలి. లేకపోతే రిక్వెస్ట్ అని ఒక మాడ్యూల్ ఉంటుంది. ఇవన్నీ ఫ్రీక్వెంట్గా ఉంటాయి, కానీ ఇవి స్టాండర్డ్ లైబ్రరీలో లేని మాడ్యూల్స్ అనమాట. ఈ బయట వేరే వాళ్ళు డెవలప్ చేసినవి మనం డౌన్లోడ్ చేసుకుంటే కనుక మనం వాటిని కూడా ఇంపోర్ట్ చేసుకుని వాడుకోవచ్చు. పైథాన్లో ఎందుకు మనకు పని ఈజీగా అవుతుందంటే మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో కంపారిటివ్లీ మనకి ఈ ఆప్షన్ ఉంటుందన్నమాట, మాడ్యూల్స్ని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో మాడ్యూల్ అనేది ఒక రూమ్ లాంటిది, ఒక ఇల్లు లాంటిది అనుకోండి, ఒక ఇల్లు లాంటిది. లైక్ అంటే హోమ్లో ఏంటి, మనకు రూమ్స్ ఉంటాయి కదా హౌస్లో. సో ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. కిచెన్ అనుకోండి మనం కుకింగ్కి, బెడ్రూమ్ అయితే మనం స్లీపింగ్కి, ఇలా డిఫరెంట్ పర్పసెస్ ఉన్నాయి. సో అలాగే మాడ్యూల్లో కూడా డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ ఫంక్షన్స్ అన్నిటిని మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. ఇక్కడ నేను ఏం చేశానంటే, ఒకవేళ ఇది హౌస్ అన్నాం కదా, ఆ పక్కన డాట్ ఇచ్చి దాని పక్కన రూమ్, ఒక్కొక్క రూమ్ ఉంటుంది అనమాట అని చెప్పాను కదా. సో ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్క స్పెసిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ ర్యాండ్ ఉంటుంది, ర్యాండ్ రేంజ్ అని ఇంకో ఫంక్షన్ ఉంటుంది, ఇంకా ర్యాండమ్ డాట్ ర్యాండ్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. అలా మల్టిపుల్ చాలా ఉంటాయి అనమాట. ర్యాండమ్ మాడ్యూల్ ఒకటి చదవాలంటే మనకు 20-30 మినిట్స్ పడుతుంది. సో ఆ ఫంక్షన్స్, ఆ మెథడ్స్ అన్నిటిలోకి నేను వెళ్ళట్లేదు. సో ఓన్లీ ఒకటి తీసుకున్నాను దీనిలో, ర్యాండ్ ఇంట్. అంటే ఇది ఏం చేస్తుందంటే రిటర్న్స్ ఎ ర్యాండమ్ ఇంటిజర్ అండ్ సచ్ దట్ ఏకి బీకి మధ్యలో ఒక ర్యాండమ్ నెంబర్ని జనరేట్ చేస్తుంది. ఇంక్లూజివ్ అనమాట, ఈ ఏ కూడా ఇంక్లూడ్ వస్తుంది, రావచ్చు ఆ ర్యాండమ్నెస్లో. సో ఎందుకు ఇది చెప్తానంటే మనం మాడ్యూల్స్ ఇప్పటిదాకా చూడలేదు, సో ఇప్పుడు చూద్దాం. కానీ సో ఇనీషియల్గా మనం ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాయాలి. మనం ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్న మాడ్యూల్ని, ఇంపోర్ట్ ర్యాండమ్. తర్వాత ఒక వేరియబుల్కి మనం అసైన్ చేస్తాం, ర్యాండమ్ డాట్ ర్యాండింట్. లైక్ 500 to 1000 మధ్యలో నాకు ఒక నెంబర్ ఇవ్వు అని చెప్తున్నాను ప్రోగ్రామ్కి. సో అది చూసారా, 500 to 1000 ఒక నెంబర్ జనరేట్ చేస్తుంది. మీరు ఎప్పుడు చేసినా కానీ ఒక కొత్త నెంబర్ వస్తుంది. ఇందులో అయితే రిపిటేషన్ అవుతాయి అప్పుడప్పుడు. సో మీరు ఎప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసినా కొత్త ఇంటిజర్ వచ్చింది. సో ఇది ర్యాండమ్ మాడ్యూల్. తర్వాత నిన్నటి కంటిన్యూషన్ వైల్ లూప్ చూద్దాం. సపోజ్ ఏ అనే వేరియబుల్లో నేను 0 అని ఇనీషియలైజ్, అంటే ఒక వాల్యూ పెట్టుకున్నాను. సో వైల్ లూప్ ఏంటంటే, వైల్ లూప్ నిన్న చూసాం కదా, వైల్ ఒక కండిషన్ ఉంటుంది, పక్కన ఇది సింటాక్స్, బేసిక్ సింటాక్స్ అయితే ఇది, పక్కన ఫోర్ స్పేస్ ఇండెంటేషన్ ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ రాసుకుంటాం అనమాట. సో ఈ కేసులో ఏంటంటే కండిషన్ ఏంటంటే ఏ అనేది 1500 కంటే తక్కువ ఉంటే అని పెట్టుకున్నా. ఎందుకంటే నేను లోపల నెంబర్ జనరేట్ చేసి ర్యాండమ్ మాడ్యూల్ ద్వారా ఏ వాల్యూని పెంచుతున్నాను అనమాట. ఎప్పుడైతే 1500 రీచ్ అయ్యొద్దో, 1500 కంటే దాటుద్దో, అప్పుడు లూప్ బయటకు వచ్చేస్తుంది. సో అన్నిసార్లు కూడా ఇది వాల్యూ మనకి ఫస్ట్ ఏ 0 కదా, ఇక్కడికి వస్తుంది అనమాట. 0 less than 1500 కాదా, 0 less than కదా, ట్రూ అవుతుంది. ట్రూ అయితే లూప్ లోపలికి వెళ్తుంది. సో ట్రూ, ఇక్కడ ఒక కొత్త వేరియబుల్ నేను క్రియేట్ చేసా, ర్యాండమ్ నెంబర్కి r_నెంబర్ అని పెట్టా. సో ఇది ఒక 1 to 500 మధ్యలో ఒక నెంబర్ జనరేట్ చేసి ఈ వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. సో r_నెంబర్లు. ఇప్పుడు r_నెంబర్లో ఇది తీసుకెళ్ళి ఏకి యాడ్ చేస్తుంది. సో 0 ప్లస్ ఏ ర్యాండమ్ నెంబర్ అయితే అది, సో అది కొత్తగా ఏలో స్టోర్ అవుతుంది అనమాట. సో ఆ రెండు కలిపేసి ర్యాండమ్ నెంబరు ఏ కలిపి కొత్తగా మళ్ళీ ఏ అనే వేరియబుల్లో ఆ నెంబర్ స్టోర్ అవుతుంది. మళ్ళీ అది వెళ్ళి చెక్ చేస్తుంది అనమాట. ఈ లూప్ రన్ అవుతూ ఉంటుంది, ఎప్పటిదాకా ఈ కండిషన్ ట్రూ అవుతుందో ఈ కిందకి వెళ్ళి మళ్ళీ పైకి వస్తుంది అనమాట. సో అది ఒకసారి నేను రన్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ చూసారా, ద సమ్ ఆఫ్ ఏ 0 ఉంది ఇనీషియల్గా, ఆ ర్యాండమ్ నెంబర్ జనరేట్ అయిందేమో 232 అనమాట. సో టోటల్గా ఏలో 232 వచ్చింది. ఇప్పుడు
మళ్ళీ 232 ఇక్కడ చెక్ చేస్తుంది, లెస్ దాన్ ఉందా గ్రేటర్ దాన్ ఉందా అని. ఇక్కడ ఆ కండిషన్ ట్రూ అయితే కిందకి వెళ్తుంది, ట్రూ కదా. మళ్ళీ ఇక్కడ ఒక ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేసి ఇక్కడ చూసారు ఏ వాల్యూలో 232 ఉంది, ర్యాండమ్ నెంబర్ 14 జనరేట్ చేసింది 1 to 500 మధ్యలో. సో 246 అయింది. అలా టోటల్ ఇక్కడ దాకా 13500కి లూప్లోకి వచ్చింది. మళ్ళీ ఒక ర్యాండమ్ జనరేట్ చేసింది 64, 186 జనరేట్ చేసింది లాస్ట్లో, అది 1537 అయింది వాల్యూ ఏలో. సో ఏ మళ్ళీ ఇది చూస్తుంది అనమాట, 1537 తక్కువ 1500 కంటే అనో క్వశ్చన్ ఉంటుంది, అది ఫాల్స్ కాబట్టి ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అది మీకు అర్థం కావాలంటే మీరు చూడండి, ఇక్కడ నేను ఒక ప్రింట్ స్టేట్మెంట్ చూస్తాను, ఆఫ్టర్ వైల్ లూప్ అని పెడతాను. చూసారా అన్ని ఇవి ఈ వైల్ లూప్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడే ఇది ప్రింట్ అవుతుంది, చూసారా. సో ఇదండి వైల్ లూప్. నెక్స్ట్ వచ్చేసి ఒక సింపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. లైక్ టీడీపీ వైఎస్ఆర్సీపీ 2 పార్టీస్ ఉన్నాయి ఆంధ్రాలో. సో వాటి గురించి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వైల్ లూప్ ఉపయోగించుకొని. సో ఏదైనా పార్టీకి కనుక 88 సీట్స్ వస్తే అది విన్ అవుతుంది, అంటే మెజారిటీ ఫామ్ అవుతుంది. సో టోటల్ 175 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. సో నేనేం చేశానంటే ర్యాండమ్గా ఒక్కొక్క సపోజ్ ఎలక్షన్ అనేది ఒక 5 to 6 రౌండ్స్లో జరిగింది అనుకుందాం ప్రోగ్రామింగ్ కోసం. సో ఇక్కడ కూడా ఇంపోర్ట్ చేసుకున్నాను ర్యాండమ్ని, ఎందుకంటే ర్యాండమ్గా రెండింటికి సీట్స్ ఇస్తాను అనమాట, అంటే ఏ రౌండ్లో ఎన్ని కాన్స్టిట్యుయెన్సీస్ గెలిచింది అనేది చేసాం అనమాట. సో ఇనీషియల్గా రెండింటికి 0 పెడదాం, ఎందుకంటే ఎలక్షన్ స్టార్ట్ అయినప్పుడు రెండింటికి జీరో ఈ సీట్సే ఉంటాయి కదా ప్రజెంట్ ఇయర్ది. సో ఇక్కడ ఏం చేస్తానంటే వైల్ అని చెప్పి ఒక కండిషన్ పెట్టా, ఏంటి టీడీపీకి ఆర్ కానీ వైఎస్ఆర్సీపీ కానీ 88 కంటే తక్కువ ఉంటే లోపలికి వెళ్ళు, ఎందుకంటే 88 వస్తే మెజారిటీ ఫామ్ అవుతుంది కదా, ఆ తర్వాత మనకు అవసరం లేదు. సో ఇక్కడ ఆర్ వాడుకోవచ్చు, లేదంటే అండ్ కూడా వాడుకోవచ్చు అనమాట. ఆర్ ఏం చేస్తుందంటే రెండిట్లో దేనికి ఉన్నా కానీ సరిపోతుంది, అండ్ అంటే రెండిటికి ఉండాలన్నమాట, రెండిటికి ట్రూ అయితేనే ఇది ఎవాల్యుయేట్ ఉంది. ఆర్ అనేది ఏంటంటే ఏదో ఒకటి ఉన్నా సరిపోతుంది అనమాట, ఏదో ఒక్కదానికి లెస్ దాన్ 88 ఉన్నా ఈ లూప్లోకి వెళ్తుంది అనమాట. సో ఇక్కడికి వెళ్దాం, ఎందుకంటే అది గెలిచిపోతుంది కదా, మెజారిటీ వస్తుంది. సో ర్యాండమ్గా నేను ఏం చేశానంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను, రౌండ్_t, అంటే ఆ రౌండ్లో టీడీపీకి, ఈ రౌండ్_y అంటే రౌండ్_వైఎస్ఆర్సీపీ. సో రెండిట్లో ర్యాండమ్ ఇంటిజర్స్ నేను జనరేట్ చేస్తున్నాను 0 to 18 మధ్యలో. ఎందుకంటే సపోజ్ ఇక్కడ నేను ఒక 100 పెట్టేశాను అనుకోండి, లూప్ ఎగ్జిట్ అయిపోద్ది, లేకపోతే 50 పెట్టా కానీ ఒకసారి రన్ అవుద్ది. సో నేను మల్టిపుల్ టైమ్స్ రన్ అవ్వడానికి 88 కన్నా తక్కువ పెట్టాను, మీరు ఇక్కడ అంటే పెట్టుకోవచ్చు. సో వైల్ లూప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికని నేను ఇలా 0 to 18 పెట్టాను. సో ఇప్పుడు ఏం చేశాను, ఆ టీడీపీ వేరియబుల్కి ర్యాండమ్ నెంబర్ని యాడ్ చేశాను. సో అంటే అన్ని సీట్లు గెలిచిందని, సో అన్ని ప్లేసెస్లో అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో. వైఎస్ఆర్సీపీకి కూడా సేమ్ అదే ర్యాండమ్ నెంబర్, అంటే ఇది ర్యాండమ్గా ప్రోగ్రామ్ జనరేట్ చేస్తుంది, ఫన్ కోసం చేస్తుంది. సో ఈ రౌండ్లో నెంబర్ ఆఫ్ సీట్స్ 1/TDP అని, ఆ రౌండ్లో ఎంత గెలిచింది టీడీపీ, వైఎస్ఆర్సీపీ ఎంత గెలిచిందో నెక్స్ట్ స్టేట్మెంట్లో ప్రింట్ చేయించాను. తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా నేను చేశాను అనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇఫ్లో కూడా అంతే కదా, ఇఫ్ మనదేంటి, ఇఫ్ అనేది ఒక కండిషన్ రాస్తాం, ఇఫ్ రాసి ఒక కండిషన్ ఉంటుంది, ఇఫ్ తర్వాత ఒక కండిషన్ ఉన్న తర్వాత సింటాక్స్ అదే కదా, ఈ కాలన్ లాంటి సింబల్ ఉంటుంది, ఇది చేస్తాం, ఇక్కడ సమ్ బ్లా స్టేట్మెంట్స్ ఉంటాయి. తర్వాత ఒకవేళ అది కండిషన్ ఫెయిల్ అయితే ఎల్స్ స్టేట్మెంట్ కూడా రాస్తాం అనమాట. ఎల్స్ అని ఇక్కడ పెట్టి అది ఆ కండిషన్ ఫెయిల్ అయిపోతే ఇది కండిషన్ కనుక సక్సెస్ అయితే, ట్రూ అయితే కనుక ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అదొకసారి రన్ చేసి చూద్దాం, మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇనీషియల్గా నెంబర్ ఆఫ్ సీట్స్ టీడీపీకి వచ్చేసి ఆ రౌండ్లో 16 వచ్చాయి, వైఎస్ఆర్సీపీకి 14, టోటల్ కూడా అదే ఉంది. కానీ నెక్స్ట్ టైం వచ్చేసి టోటల్కి ఇది కలిపి టోటల్ వస్తుంది అనమాట, 16 + 3 19, 14 + 15 29. సో అలా ర్యాండమ్గా మనం జనరేట్ చేసిన నెంబర్స్ ఇవి. సో ఇలా ఇన్ని రౌండ్స్ వచ్చినాయి అనమాట. మెయిన్ ఏంటంటే ఈ కండిషన్ చెక్ చేస్తుంది, అది టీడీపీకి వైఎస్ఆర్సీపీకి ఏదో ఒక దానికి 88 కంటే తక్కువ ఉంటే లూప్లోకి వెళ్తుంది అనమాట, ఏదో ఒక్కదానికైనా. ఒకటి గ్రేట్ అయిందంటే ఇంకా ఆపేస్తుంది లూపు. సో ఇక్కడ మీరు టోటల్ చూస్తే కనుక చూసారా, ఇక్కడ ఎలక్షన్ ఈజ్ వన్ బై వైఎస్ఆర్సీపీ. సో ఇదేంటంటే రెండింటిని కూడా చెక్ చేస్తుంది, ఆ వాల్యూని. సో మనం ఇక్కడ అండ్ పెట్టి చూద్దాం. సో
సో ఇక్కడ చూసారా ఆల్మోస్ట్ అండ్ పెట్టినా కానీ టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ 1/TDP ఈజ్ 98. ఇది వచ్చేసి 105 అనమాట. అంటే యాక్చువల్గా ఇక్కడే లూప్ ఎగ్జిట్ అయిపోతుంది. సో ఇది మనకి నెక్స్ట్ దానిలో ఫెయిల్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసారా 87 వచ్చింది. సో 88 కంటే తక్కువ ఉన్నట్టు రన్ చేసాం లూపు. అదే ఆర్ పెట్టి చూస్తే కనుక మీకు ఏదో ఒకటి వచ్చినా వెళ్ళిపోతుంది. సో అది బెస్ట్ అనమాట యాక్చువల్గా మనకి. నేను ఇక్కడ ఆర్ పెట్టాను చూడండి. ఈ లూప్ చూడొద్దు, దాని ముందు లూప్ చూడండి. ఇక్కడ 85 వచ్చింది కదా, నెక్స్ట్ వచ్చేసి 88 వచ్చింది. సో టీడీపీ గెలిచింది అనమాట. 93 దాంతో ఫామ్ అవుతుంది. యాక్చువల్గా దీనిలో ఒక ఫ్లా ఏంటంటే రెండింటికి కలిపితే 175 రావాలి. అది నేను చేయలేదు. మీరు అది కింద ఒక చెక్ కూడా పెట్టుకుని రెండింటి సమ్ 175 ఉండాలి అనేది కూడా వెరిఫై చేసుకుంటూ చేయొచ్చు ఇది. సో ఫర్ ద ఫన్ పర్పస్ ఇది సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్కి ఇది పెట్టాను అనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం మినిమం ఫంక్షన్ మ్యాక్సిమం ఫంక్షన్స్ అని 2 ఉన్నాయి. సపోజ్ నిన్న చెప్పా కదా లిస్ట్, ఇలా నమ్ అనే వేరియబుల్లో ఈ లిస్ట్ ఉంది, లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఉంది. సపోజ్ నాకు మినిమం ఆఫ్ నెంబర్ కావాలి, దీనిలో ఉన్న అన్నిటికన్నా లోయెస్ట్ వాల్యూ కావాలంటే మనం మినిమం పెట్టుకోవచ్చు అనమాట. 1 minute. సో మనం మిన్ అనే ఫంక్షన్ వాడామనుకోండి. సో మినిమం ఆఫ్ ఆ వేరియబుల్లో నెంబర్ అనే దానిలో లిస్ట్ ఉంది. ఆ లిస్ట్లో ఏదైతే చిన్నది ఉందో అది వస్తుంది అనమాట. అదే మ్యాక్స్ పెడితే మ్యాక్స్ అనే ఫంక్షన్, మిన్ మ్యాక్స్ ఎక్కువ మనం అంటే ఇది ఇంట్యూటివే, అంటే మనకి అర్థమైపోతుంది. మిన్ అని కొడితే మినిమం వస్తుంది, మ్యాక్సిమం అయితే మ్యాక్సిమం వస్తుంది. సో ఇదండి ఈరోజు మనం నేర్చుకుంది. సో వైల్ లూప్స్, ఇఫ్ ఎల్స్ ఇవి మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనం వాడుతూ ఉంటాం ప్రతి ప్రోగ్రామ్లో. సో ఇది కొంచెం అండర్స్టాండింగ్ కోసం ఇది నేను చేశాను. ఇంకా మీరు ఇంకా డిఫరెంట్ బుక్స్లో కానీ వేటిల్లో కానీ ఎక్స్ప్లోర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.